హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. ఇప్పటి వరకు మనం ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, ప్రొసీజర్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ బిఫోర్ క్లాస్లో మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి బుక్ లిస్ట్ ఎలా ఉంటుంది అండ్ ఏమేం బుక్స్ తీసుకోవాలి, స్టాండర్డ్ బుక్స్ ఏంటి, టాపిక్ వైజ్గా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో నౌ టుడే మనం ఏపీపీఎస్సిలోని గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి సంబంధించి బుక్ లిస్ట్ ఎలా ఉంటుంది, ఏమేం బుక్స్ తీసుకోవాలి, స్టాండర్డ్ బుక్స్ ఏంటి, ఏ బుక్స్ అనేవి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎలా మనం ప్రాసెస్ అనేది చేయాలి, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరగబోతుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఏపీపీఎస్సి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి మెయిన్గా మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఏపీ హిస్టరీకి ఏ బుక్స్ అనేది ప్రిఫర్ చేస్తాము అంటే మెయిన్గా జోగినాయుడు గారి బుక్ అనేది మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రకి యూజ్ చేస్తాం. అండ్ సీనయ్య గారి పుస్తకం, అండ్ ఇదే కాకుండా హనుమంతరావు గారి పుస్తకం కూడా మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రకి యూజ్ చేస్తాం. అండ్ కొత్తగా ఈ మధ్య ఒక బుక్ అనేది వచ్చింది, ఏపీ హిస్టరీ అండ్ కల్చర్. దీనికి సయ్యద్ గారి బుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇండియన్ హిస్టరీ, నెక్స్ట్ ఏంటి అంటే ఇండియన్ హిస్టరీకి మెయిన్గా మనం ఎక్కువగా యూజ్ చేసే బుక్ ఏంటి అంటే బిపిన్ చంద్ర గారి బుక్. అండ్ ఇదే కాకుండా సీనయ్య గారి పుస్తకం కూడా మనకి చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి బాగుంటుంది అండ్ ఇండియన్ హిస్టరీకి కూడా సీనయ్య గారి పుస్తకం అనేది చాలా బాగుంటుంది. ఇవి మనం హిస్టరీకి సంబంధించిన ప్రిఫర్డ్ బుక్స్. నెక్స్ట్ ఏంటి అంటే జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. మెయిన్గా ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసరికి మజీద్ హుస్సేన్ అనే గారి బుక్ అనేది చాలా బాగుంటుంది. మజీద్ హుస్సేన్ గారి బుక్ అనేది న్యూ ఎడిషన్ అనేది వచ్చింది. ఆ బుక్ని ఇండియన్ జాగ్రఫీకి ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి మెయిన్గా ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం అండ్ ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ ఇస్తాం. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ని యూజ్ చేస్తాం. అండ్ అదే కాకుండా ఏడివి రమణరాజు గారి బుక్ అనేది వచ్చింది, ఆ బుక్ కూడా మనం జాగ్రఫీకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి ఏ బుక్స్ అనేవి మనం తీసుకోవాలి. ఇండియన్ పాలిటీ అనేది మనకి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో చాలా మేజర్ పార్ట్ అనేది మనకి తీసుకుంటాం. సో దీనికి సంబంధించి ఎటువంటి బుక్స్ యూస్ చేయాలి అంటే మెయిన్గా లక్ష్మీకాంత్ గారి బుక్. ఇండియన్ పాలిటీకి పర్ఫెక్ట్ బుక్ వచ్చేసరికి లక్ష్మీకాంత్ గారి బుక్. ఇవి మనం ఎక్కువగా యూస్ చేసే బుక్ కూడా. అండ్ ఇదే కాకుండా మనకి కృష్ణారెడ్డి గారి బుక్ అనేది కూడా మన ఇండియన్ పాలిటీకి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎకానమీకి మెయిన్గా 2 బుక్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఆ 2 బుక్స్ ఏంటి అంటే మెయిన్గా మనకి చిరంజీవి గారి పుస్తకం అనేది ఎకానమీకి చాలా బాగుంటుంది. అండ్ నాగార్జున సార్ గారి బుక్ కూడా మనకి ఎకానమీకి బాగుంటాయి. ఈ బోత్ బుక్స్ అనేవి మనం ఎకానమీకి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎకానమీకి డైలీ న్యూస్ పేపర్స్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. డైలీ అప్డేటెడ్ ఏవైతే ఉన్నాయో అవే మనకి ఎక్కువగా అడగడానికి ఎకానమీలో ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్గా డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి లూసెంట్ జనరల్ సైన్స్ అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్ అనేది మనకి చాలా బాగుంటుంది. అండ్ అదే కాకుండా హరికృష్ణ గారి బుక్, లూసెంట్ బుక్ అండ్ హరికృష్ణ గారి బుక్, ఈ 2 బుక్స్ అనేవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెంట్ బుక్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి డిజాస్టర్ మేనేజ్మెంట్కి మెయిన్గా విజేత కాంపిటీషన్ బుక్ అనేది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి చాలా బాగుంటుంది. అండ్ ఇదే కాకుండా వన్ మోర్ బుక్ ఏంటి అంటే వికాస్ పబ్లికేషన్స్ కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి బాగుంటాయి. ఇవి 2 మనం ఎక్కువగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి యూజ్ చేసే బుక్స్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే యాప్టిట్యూడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మెయిన్గా మనకి ఎక్కువ బిట్స్ దాంట్లో రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈజీగా ఎండ్ చేసే టాపిక్ కూడా మనకి యాప్టిట్యూడే తీసుకుంటాం. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండింటికి కూడా మనం ఎక్కువగా ఆర్ఎస్ అగర్వాల్, ప్రతి ఒక్కరూ కూడా ఈ నేమ్ వినే ఉంటారు, ఎందుకంటే చాలా పాపులర్ బుక్ అండ్ ఇంపార్టెంట్ బుక్గా తీసుకుంటాం ఆర్ఎస్ అగర్వాల్ అని. సో ఆ బుక్ని మనం యాప్టిట్యూడ్కి యూజ్ చేస్తాం. అండ్ అదే కాకుండా ఈ మధ్య కాలంలో కొత్తగా టార్గెట్ కోచింగ్ సెంటర్ అని ఒంగోలులో ఒకటి స్టార్ట్ చేశారు. ఆ సార్ రాజేష్ సార్ రాసినటువంటి బుక్ కూడా ఒకటి ఉంది యాప్టిట్యూడ్కి సంబంధించి. ఆ బుక్ కూడా మనకి చాలా బాగుంటుంది. సో
యాప్టిట్యూడ్కి సంబంధించి 2 బుక్స్ తీసుకుంటాం. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అండ్ రాజేష్ సార్ గారి బుక్ ఒంగోలు టార్గెట్ కోచింగ్ సెంటర్. ఈ 2 బుక్స్ని మనం యాప్టిట్యూడ్కి చాలా ఇంపార్టెంట్ బుక్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి డైలీ కరెంట్ అఫైర్స్. డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఎక్కువగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించి అడగడం అనేది జరుగుతుంది. సో మనకి కొన్ని ప్రిఫర్డ్ బుక్స్ అనేవే కాకుండా మనకి బుక్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. మంత్లీ వీక్లీ అండ్ మంత్లీ అని. సో ఆ బుక్స్ అనేది ప్రిఫర్ చేయడం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మెయిన్గా న్యూస్ పేపర్ రీడింగ్. ప్రతి దానికి కూడా మనకి లింకప్ అనమాట. డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అండ్ ప్రజెంట్ అప్డేటెడ్ సొసైటీతో మనం కలవడానికి న్యూస్ పేపర్స్ అనేవి యూస్ అవుతాయి. అండ్ ఇందులో కూడా మెయిన్గా ఈనాడు పేపర్ బాగుంటుంది అండ్ సాక్షి కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ద హిందూ. ఇంగ్లీష్ చదవాలి అనుకుంటే ఆ న్యూస్ పేపర్ అనేది ప్రిఫర్ చేయడం అనేది చాలా మంచిది. ఇవి మనకి న్యూస్ పేపర్స్కి సంబంధించిన బుక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఇవి మనకి మెయిన్గా విజేత కాంపిటీషన్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే. విజేత కాంపిటీషన్ని జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి ఎక్కువగా యూజ్ చేయొచ్చు. అండ్ జనరల్ సైన్స్కి వచ్చేసరికి 9th క్లాస్ వరకు ఆ 9th to 10th ఉన్న బుక్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎన్సీఆర్టీ బుక్స్ అని కూడా అంటారు వాటిని. ఆ బుక్స్ యూజ్ చేస్తాం. అండ్ విజేత కాంపిటీషన్స్ని కూడా మనం జీకే అండ్ జనరల్ సైన్స్కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి సంబంధించిన బుక్ లిస్ట్ చూసాం. ఈ క్లాస్లో మనం ఏపీపీఎస్సీలోని గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి సంబంధించి బుక్ లిస్ట్ గురించి, టాపిక్ వైజ్గా బుక్స్ గురించి అండ్ మెయిన్గా ఇంపార్టెంట్ బుక్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మా ఛానల్ని చూస్తున్నారు అండ్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మా వీడియోస్ అనేది మీకు డైలీగాని రావాలి అంటే, మేము పెట్టిన ప్రతిసారి మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మీకు ఎవరికైనా స్టడీ గురించి ఆలోచించే వాళ్ళంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. దానివల్ల మనం వాళ్ళకి యూస్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ మీకేమైనా దీనికి సంబంధించి డౌట్స్ అనేవి కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. డెఫినెట్గా మేము దానికి రిప్లై ఇస్తాము. అండ్ మీరు అడిగిన ప్రతి డౌట్ని కూడా మేము క్లియర్ చేస్తాం. అండ్ మీకు ఎవరైనా ఇంకా చదువుకునే వాళ్ళు ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవ్వాలి కాబట్టి ఈ వీడియోని షేర్ చేసి అందరూ సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.